హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారము. చాలామంది అడుగుతున్నారు, పంతులు గారు మాకు వివాహం అయిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, సంతానం కావడం లేదు, సంతానం కావడానికి ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. ఈ సంతానం అనేటువంటిది లభించకుండా ఉండడానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి పితృదోషము. పితృదోషం అంటే ఏంటిది పంతులు అంటే, పితృకర్మలు చేయకుండా ఉండడము, పితృదేవతలు చేసుకున్న పాప ఫలము, లేదా ఈ యొక్క సంతానం లభించకుండా ఉండడానికి కాలసర్ప దోషం కూడా ఒకంత, సంతానం కలగకుండా ఉండాలి. ఈ కారణాల వల్ల సంతానం కలగకపోవడము. ఏం చేయాలి పంతులు గారు అంటారు, మాకు సంతానం కావాలి, ఏం చెయ్యాలి అని. చాలా మంచి ప్రశ్న. సంతానం కావడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. అతడు కూడా సర్పరూపుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆ స్వామిని ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు ఆ షోడశోపచారాలతో స్వామిని పూజించి చక్కగా ఎర్రని రంగుతో ఉన్నటువంటి పాయసం, ఎర్రని రంగు అంటే మీ మంట వచ్చే రంగు, ఆరెంజ్ రంగులో ఉన్నటువంటి క్యారెట్ పాయసం పెట్టాలి స్వామివారికి నైవేద్యంగా, లేదా ఖర్జూర పాయసం పెట్టినా పర్వాలేదు. ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పారుషాన్ని రోజు ఒక 3 సార్లు పారాయణం చేయండి. పొద్దుగాల, మధ్యాహ్నం, రాత్రికి. ఉదయము, మధ్యాహ్నం, రాత్రి సుబ్రహ్మణ్య స్వామి యొక్క పారుషాన్ని పారాయణం చేయండి. పెద్దల ఆశీర్వచనాన్ని పొందండి. పశుపక్షాదులకు మీరు వండిన పదార్థాలని పశుపక్షాదులకు ఇవ్వండి. బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. బ్రాహ్మణ దంపతులకు పెట్టండి. బ్రాహ్మణుడికి కాదు, బ్రాహ్మణ దంపతులకు చక్కని ఒక 11 మంది బ్రాహ్మణుల దంపతులకు బొట్టు పెట్టి, భోజనం పెట్టి, తాంబూలాలు ఇచ్చి, దక్షిణలు మీకు చేతనైనంత దక్షిణలు ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందండి. మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. ఇంకా ఏమైనా వివరాలకు నా యొక్క నెంబర్కు మీరు ఫోన్ చేయండి. శుభం భూయాత్.